రైతు 6 కాలం కష్టపడి పంటను పండిస్తే చివరకు ఆ పండిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు రైతన్న. ఈ పంటను కొనుగోలు చేయండి మహాప్రభు అంటూ రోడ్డెక్కుతున్నారు. తాము పండించిన ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తారా అంటూ సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎల్లంపేట మండలం రవిచంద్రి కూడలి వద్ద మంగళవారం రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ధాన్యం బస్తాలతో ఉన్న ట్రాక్టర్లను రోడ్డుపై అడ్డంగా పెట్టి రాస్తారోకో చేపట్టారు. ఎల్లంపేట మండలంలో ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గత 5 రోజులుగా పండించిన ధాన్యం పంటను ట్రాక్టర్లకు లోడు చేసుకుని సచివాలయాల చుట్టూ మిల్లుల చుట్టూ తిరుగుతున్నామే తప్ప తమ ధాన్యం ఎవరూ తీసుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నికల్ సమస్యలను లేక బ్యాంకు గ్యారంటీకి తగ్గట్టు మిల్లుకు పంపాల్సిన టార్గెట్ పూర్తయింది గనుక రేపు రావాలనో సచివాలయ సిబ్బంది తిప్పుతున్నారంటూ మండిపడ్డారు. చివరి గింజ వరకు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ఓవైపు అధికారులు చెబుతూనే మరోవైపు ఆరంభంలోనే తమ ధాన్యాలను కొనుగోలు చేయడానికి ఇలా తిప్పడం ఏంటంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుపై ఆందోళన విరమించాలంటూ రైతులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరకు ఆందోళనకు కూడా తమకు అనుమతి ఇవ్వరా అంటూ రైతులు పోలీసుల తీరుపై మండిపడ్డారు. తమ ఆందోళనను భగ్నం చేయాలని పోలీసులు ప్రయత్నిస్తే పురుగుల మందు తాగి చనిపోతామంటున్న రైతులు హెచ్చరించారు. పురుగుల మందు బాటిల్స్ చేతిలో పట్టుకొని ఆందోళన చేపట్టారు. తమ ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు ఆందోళనను విరమించబోమంటున్న రైతులు తెగేసి చెప్పారు. రైతుల ఆందోళనతో దిగువచ్చిన అధికార యంత్రాంగం రోడ్డుపై రైతుల ఆందోళన విరమించాలని పోలీసులు ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులు వెనక్కి తగ్గలేదు. పైగా తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం దిగి రాక తప్పలేదు. చివరకు జిల్లా పౌర సరఫరాల శాఖ డిఎం శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో చర్చించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అటు మిల్లర్లతోనూ సచివాలయ సిబ్బందితోనూ చర్చించి వాస్తవ పరిస్థితిని సమీక్షించారు. బ్యాంకు గ్యారంటీకి తగ్గట్టుగా రోజు నిర్ణీత పరిధిలో రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తున్నామని డిఎం తెలిపారు. అయితే ఒక్కసారిగా పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలుకు వస్తుండడంతో మొత్తాన్ని ఒకేసారి కొనుగోలు చేసే పరిస్థితి ఉండడం లేదని చెప్పారు. చివరకు తన పరిధిని ఉపయోగించి ఆన్లైన్ ద్వారా ఆందోళనకు దిగిన రైతుల ధాన్యాల కొనుగోలు చేస్తూ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి దగ్గరుండి మిల్లులకు ధాన్యాన్ని అప్పజెప్పారు పౌర సరఫరాల శాఖ డిఎం శ్రీనివాస్. తమ ధాన్యం చివరకు మిల్లులకు చేరడంతో రైతులు ఆందోళనను విరమించారు.